చెప్పండి సార్, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన యొక్క గురించి మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ పాలనలో చాలా అరాచకాలు జరిగాయి, రౌడీయిజాలు జరిగాయి, అభివృద్ధి అనేది శూన్యం. అంటే ఎగ్జాంపుల్ అమరావతినే తీసుకోండి. అమరావతి అనేది మన ఆంధ్రప్రదేశ్కి తల్లి లాంటిది. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతో కొంచెం గొప్పలు అమరావతిని అభివృద్ధి చేశాడు. దాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత కనీసం ఒక ఇటుక రాయి పెట్టి కూడా అమరావతిని డెవలప్ చేసిన చరిత్ర లేదు. మెయిన్ కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి తల్లి లాంటి అమరావతి, మన క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేశాడు. ఈ 28 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ, ఆ లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, వాళ్ళు ఉండే వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉంది. అదేగాక నిరుద్యోగం మరీ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. కనీసం చదువుకున్న వాళ్ళ పరిస్థితి చూస్తే వయసు అయిపోతుంది. డిఎస్సి లేదు, 5 సంవత్సరాలు వెయిట్ చేసినారు డిఎస్సి చేసిన వాళ్ళు. ఉద్యోగం ఇచ్చాడా? ఏదో వాలంటీర్లని అదే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది లేదు. వాళ్ళకి వయసు అయిపోయి వాళ్ళ బాధ చాలా కష్టంగా ఉన్నాయి. ఇకనైనా తెలుసుకొని యువత అంతా తెలుగుదేశం వైపు చూసేదానికి వెయిట్ చేస్తున్నారు. సార్, ఇకపోతే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి సోమిరెడ్డి గారి యొక్క గెలుపు అవకాశాల గురించి చెప్పండి. సోమిరెడ్డి గారి గెలుపు 100% కన్ఫామ్ అయిపోయింది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో చంద్రమోహన్ రెడ్డికి మంచి అవకాశం ఈసారి చూపిస్తారు. ఎందువల్ల అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేదానికి సోమిరెడ్డి గారి నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు. సరిపోతే నెల్లూరు నగరానికి సంబంధించి నారాయణ గారు గెలిచేదానికి ఎంతవరకు అవకాశం ఉన్నట్టు? ఇక నాకు చెప్పాల్సిన అవసరం లేదు, 100% నారాయణ గారే. థ్యాంక్ యూ సార్.